నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో #1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ జేతో గల ఒక పేరు గురించి చెప్తాను. ఈ లెటర్ జే ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. సో జే లెటర్కి లెటర్ ఏకి ఎంత పవర్స్ ఉన్నాయో అంత పవర్స్ లెటర్ జేకి ఉన్నాయి. జేకి సంఖ్యాబలం 1 అంటే సన్. సో సూర్య భగవానుడు దీవెనల వల్ల లెటర్ 1 వాళ్ళు స్టార్ లాగా వెలుగుతారు. దే ఆర్ లైక్ స్టార్స్. సో యూజువల్గా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఏ, ఆయన మ్యారేజ్ చేసుకుంది జయా బచ్చన్ జే. ఈ లెటర్ జేకి, ఏకి, ఎస్కి మంచి కాంబినేషన్, ఈవెన్ వైకి. సో ఈ లెటర్లో కాంబినేషన్లో జే వాళ్ళు ఏని మ్యారేజ్ చేసుకున్నా, జే వాళ్ళు ఎస్ని మ్యారేజ్ చేసుకున్నా, లెటర్ వై వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా రిలేషన్స్ చాలా బాగుంటాయి. సో జే లెటర్ని మకుటం లేని మహారాజు లేదా మహారాణిగా భావించవచ్చు. సో ఇక్కడ 2024 ఈజ్ ఈక్వల్ టు 8. సో లెటర్ జే వాళ్ళకి 2024లో కొన్ని రివర్సల్ ఉంటాయి. ఎందుకంటే 2024 ఈజ్ ఈక్వల్ టు 8 అనేది శనీశ్వరుడు, 1 అంటే సూర్యుడు, 1కి 8కి పడదు. సో 2024లో వ్యతిరేక ఫలితాలు చూసే ఆస్కారం, నెగిటివిటీ, ఫైనాన్షియల్ ఇబ్బందులు. సో జే లెటర్ వాళ్ళు ఈ 2024లో నిర్ణయాలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ 2024లో కంప్లీట్ లాస్ వచ్చే ఆస్కారం. అండ్ విభేదాలు, కొట్లాట్లు, పార్ట్నర్షిప్స్లు ఉంటే కూడా బిజినెస్ లాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. ఈ జే వాళ్ళకి సూర్యప్రభావం వల్ల దే ఆర్ బార్న్ లీడర్స్. నాయకత్వ లక్షణాలు ఉంటాయి, క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది, అండ్ టైంకి బాగా వాల్యూ ఇస్తారు. దే ఆర్ వెరీ స్పిరిచువల్. వాళ్ళు నమ్మే దేవుణ్ణి వీళ్ళు బాగా పూజిస్తారు. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు. సో లెటర్ జే వాళ్ళకి రూబీ, ఒక రూబీ వేసుకోగలిగితే, రూబీ స్టోన్ మోర్ దెన్ రూబీ స్టోన్ మోర్ దెన్ 3 క్యారెట్స్. 3 క్యారెట్స్ కన్నా ఎక్కువ వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ లెటర్ జే వాళ్ళు లెటర్ యు వాళ్ళతో, వి వాళ్ళతో, డబ్ల్యూ వాళ్ళతో, పి వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోకూడదు. ఈ జే వాళ్ళు 6వ తేదీ పుట్టిన వాళ్ళు, 15న పుట్టిన వాళ్ళు, 24న పుట్టిన వాళ్ళు, 8, 17, 26న పుట్టిన వాళ్ళతో మ్యాచెస్, పెళ్లి సంబంధాలు కానీ వ్యాపార సంబంధాలు కానీ పెట్టుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ లక్కీ కలర్ వచ్చి వీళ్ళకి బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ లక్కీ కలర్. సో రూబీ మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు లెటర్ జేతో కామన్గా వినపడే
జగదీష్. ఈ జగదీష్ పేరులో సగం గుడ్, సగం బ్యాడ్. సో సగం లైఫ్ బాగుంటుంది, సగం లైఫ్ బాగుండదు. సో హాఫ్ లైఫ్ గుడ్. ఒక సిస్టంలో చాలా బాగుంది, ఒక సిస్టంలో చాలా బాగలేదు. సో లైఫ్ 50-50. ఒక సంవత్సరం బాగుంటే ఒక సంవత్సరం బాగుండదు, ఒక సంవత్సరం హెల్త్ బాగుంటే ఒక సంవత్సరం హెల్త్ బాగుండదు, ఒకసారి డబ్బులు బాగుంటే ఒక సంవత్సరం డబ్బులు బాగుండవు. సో జగదీష్లో JAGADISHలో 1 1 3 1 4 1 3 5 2 5 6 10 11 14 19. టోటల్ నంబర్ 19లో 3 అచ్చులు 16 అల్లులు. ఈ 16 డిఫెక్ట్ అండి. సో ఈ 16వ నంబర్ రావడం వల్ల జగదీష్ అనేవాళ్ళు ఎంత రైజ్ అయినా ఒక బ్యాడ్ ఫాల్. సో దిస్ ఇస్ ఫాల్ ఇన్ హెల్త్, ఫాలింగ్ వెల్త్, ఫాలింగ్ ఇన్ రిలేషన్స్. ఈ 16 అనేది 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక. అండ్ 19 నంబర్ రావడం వల్ల వీళ్ళు ఒకవేళ 6న కానీ 15 కానీ 24 కానీ 8 17 26 కానీ పుట్టి ఉంటే ఈ 19 నంబర్ సంఖ్య వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. సో 6 15 24 8 17 26లో పుట్టి ఉండకూడదు. ఫస్ట్ పుట్టి ఉంటే ఇది నెగిటివ్. 16 నంబర్ ఏ డేట్లో పుట్టినా 16వ నంబర్ నెగిటివ్ని ఇస్తుంది. ఎందుకంటే 1 సూర్యుడు 6 శుక్రుడు. ఈ 16లో ఉన్న IDPL, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాటికల్ లిమిటెడ్, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంది, క్లోజ్ అయిపోయింది. కొన్ని వేల మంది ఉద్యోగులు రోడ్లో పడ్డారు. LTTE శ్రీలంకలో స్మాష్ అయిపోయింది. రష్యా 15 ముక్కలైంది. రష్యాలో కూడా ఈ 16వ నంబరే. సో 16వ నంబర్ పేరులో వచ్చిన 16 లెటర్స్ పేరులో వచ్చిన, లైక్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది, కొన్ని వేల మంది చనిపోయారు. ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది, 16 అక్షరాలు. బుడ్డా వెంగల్ రెడ్డి గాట్ కిల్డ్ బై నక్సలైట్స్, 16 అక్షరాలు. యూపీలో IAS ఆఫీసర్ జగన్నాథ పాందా గాట్ కిల్డ్ బ్రూటల్లీ బై నక్సలైట్స్. ఢిల్లీలో శివానీ భట్నాకర్ జర్నలిస్ట్ వాస్ కిల్డ్ వెరీ వెరీ బ్రూటల్లీ, 16 అక్షరాలు. 16 అక్షరాలు వచ్చిన పేరులో 16 ఓవల్స్ ఉన్న, కాన్సనెంట్స్ ఉన్న. సౌందర్య 16 కాలిపోయింది. ఐశ్వర్య 16. నేను చూసిన ఐశ్వర్యకు చాలామంది, తమిళనాడులో సూపర్ స్టార్ కూతురు కూడా ఈ 16 నంబర్ ఐశ్వర్య డైవర్స్ అయింది. పెద్ద హీరోని చేసుకుందామే. రీసెంట్గానే చాలా ఏళ్ళ బంధం, ఇంచు 18 ఏళ్ళ బంధం తర్వాత డైవర్స్ తీసుకున్నారు. ఒక మాజీ సీఎం మనవరాలు కర్ణాటకలో ఐశ్వర్య ఈ 16 నంబర్ సూసైడ్ చేసుకుంది. ఈ 16లో ఉంటే పనులన్నీ అయినట్టే ఉంటాయి, కావు. త్రిష 16 ఫేమస్ హీరోయిన్, బట్ 42-43 ఏళ్ళు మ్యారేజ్ కాదు. హీరో విక్రమ్ 16 బాత్రూంలో పడిపోయి కాళ్ళు నడుము ఇరిగి ఒక 5 ఏళ్ళు మంచం మీద ఉన్నాడు. సో 16 అనేది యాక్సిడెంటల్ నంబర్, అన్హ్యాపీ ఎండింగ్ నంబర్, ఒక బాంబుని మెడ కట్టుకొని తిరిగినట్టే. ఈ 16 నంబర్లో లైఫ్ చాలా ఘోరంగా ఉంటుంది. సో జగదీష్లో చాల్డీన్ సిస్టంలో ఈ 16 నంబర్ రావడం డిఫెక్ట్. ఇంకా మంచి నంబర్ ఉంది, బట్ ఒక సిస్టంలో చెడ్డ నంబర్ ఉన్నప్పుడు మంచి నంబర్ పనిచేసే ఆస్కారం చాలా చాలా తక్కువ. సో ఆ మంచి నంబర్ ఏంటో కూడా చూపిస్తాను, చూడండి. సో జగదీష్లో పైథాగరస్ సిస్టంలో 1 1 7 1 4 9 1 8 18 22 23 30 31 32. ఈ 32 స్టార్ నంబర్ అంటారు. దే ఆర్ స్టార్స్. సో ఈ నంబర్లో బొరాక్ ఒబామా, అసలు పేరు బొరాక్ హుస్సేన్ ఒబామా. బొరాక్ ఒబామా అన్నాక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. యాసర్ అరాఫత్, చంద్రబాబు పేరులో కూడా ఈ 32 నంబర్ ఉంది. విరాట్ కోహ్లీలో ఉంది, శ్రేయస్లో ఉంది, అనిల్ కుంబ్లేలో ఉంది, టెండూల్కర్లో కూడా ఈ 32 నంబర్ స్టార్ నంబర్. బట్ వాళ్ళ పేర్లో రాంగ్ నంబర్స్ లేవు.
సో మీ పేరులో జగదీష్లో చార్డిన్లో 16 నంబర్ రావడమే డిఫెక్ట్. సో మీ పేరు మళ్ళా జగ్గు అని పిలిపించుకునేవారు విషం. సో జగదీష్ని మళ్ళీ జగ్గు అని, జగ్గి అని, జగ్గా అని ఇలా పిలిస్తే అంటే ఒక పేరుని పగలగొడితే మనిషిని పగలగొట్టినట్టే. సో ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్. సో మీ పేరు జగదీష్ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్. అపాయింట్మెంట్ 2 రకాలు, నేరుగా వచ్చి కలిసేది, ఫోన్లో చెప్పించుకునేది. నేరుగా కలవాలనుకుంటే ఆదివారం మణికొండలో అవైలబుల్ ఉంటాను. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆదివారం మణికొండలో టైం ఇవ్వడం జరుగుతుంది, నేరుగా వచ్చే వాళ్ళకి కాదు. ప్రయర్గానే అపాయింట్మెంటు ఫీజు అంతా ముందే కట్టడం వాళ్ళకి సండే టైం ఇస్తాము 9 to ఈవినింగ్ 5. సో పర్ పర్సన్ 30 minutes టైం కేటాయిస్తాం, ఓపికగా చెప్తాం. రాలేని వాళ్ళకి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఆన్లైన్లో ఈరోజు మీరు ఫీజు కడితే 24 hours లోపల మీకు షీట్ రావడం, మళ్ళీ 24 hours ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ వస్తారా డైరెక్ట్ వస్తారా మీ ఇష్టం. స్క్రీన్లో కనిపిస్తున్న 7 numbers ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సో వెహికల్ కొంటున్నా, మ్యాచెస్ చూస్తున్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు. నేను మీకు చూసి దానికి తగ్గట్టు సొల్యూషన్కి టైం తీసుకొని, పేర్లో రాంగ్ నెంబర్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తాను. వెహికల్ నెంబర్కి ప్రొసీజర్ ప్రకారం చిన్న ఫీ ఉంటుంది, అది కడితే వెహికల్ నెంబర్ కూడా అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్రోగ్రామ్ చూసిన సుమన్ టీవీ వ్యూవర్స్ ఆర్ ఆల్ మై వ్యూవర్స్, మీ పేరులో బలం తెలుసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. ఐ థింక్ దిస్ విల్ బి గివన్ టిల్ ఆగస్ట్ నుంచి ఈ పేరులో బలం ఎంత చెప్పడం. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. 75 లక్షల పై మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. డైలీ వీఆర్ గివింగ్ వాయిస్ టు thousands of people. సో మీ పేరులో బలం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఇది హెవీ వాట్సాప్ మెసేజ్ల వల్ల ఆల్మోస్ట్ మంత్లీ ఆర్ 2 months ఒకసారి బ్లాక్ అవుతూ ఉంది వాట్సాప్. సో మీకు వాట్సాప్ కానీ లాస్ట్ సీన్ 1 day అట్లా ల్యాగ్ ఉన్నా, 2 days నాట్ సీన్ ఉన్నా ఈ నంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో వాట్సాప్ చేయొచ్చు, ఈ నంబర్కి డైరెక్ట్గా చేసి మాట్లాడవచ్చు 9121685513. సో సెకండ్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688157777 8688157777. ఇంకో నంబర్ 8888 కూడా కనబడుతుంది స్క్రీన్ మీద. సో స్క్రీన్లో మీకు కనిపించే ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా 24 hours లోపల రిప్లై వస్తుంది. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. మళ్ళీ అడుగుతున్నారు ఏం పెట్టాలి, ఏం డీటెయిల్స్ పెట్టాలి. మీ పూర్తి పేరు అండి, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంక వేరే అక్కర్లే. వీలైతే సిగ్నేచర్, ఈ 4 పెట్టండి. 24 గంటల లోపల పేరు బాగుందా లేదా, బాగుందా మీరు చాలా లక్కీ అండి, నథింగ్ టు వరీ. మీరు మట్టి పట్టుకున్న బంగారు అయిపోతుంది. పేరు బాగలేదు, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను మీ డేట్ ఆఫ్ బర్త్ అని చూసి స్టడీ చేసి ఉంటాను కదా, మీకు వాయిస్ ఇచ్చేప్పుడు సొల్యూషన్ కూడా నా మైండ్లో ఉంటుంది. సో ద బెస్ట్ సొల్యూషన్ నేను ఇస్తాను. ఎక్కడెక్కడో కరెక్షన్లు తీసుకొని లైఫ్ని పాడు చేసుకోకండి. నా దగ్గర పనిచేసేవాళ్ళు 150 మంది పైన ఆఫీసులు పెట్టుకున్నారు, చాలామంది జీవితాలు నాశనం చేస్తున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఆఫీసులు పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోండి. అండ్
చిన్నపిల్లలకి చాలామంది రోజు పేర్లు పెడుతున్నారు. పిల్లోడు పుట్టాడు, ఈ పేరు ఆ పేరు ఆ పేరు, వారం 10 రోజులు వదలట్లేదు. చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, మనం 100 ఏళ్ళు ఆయుష్ వేసుకోవాలి, వాళ్ళ గొప్ప ఫ్యూచర్కి వేసుకోవాలి. కాబట్టి మీరు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పేరు ఎలా ఉండాలి నేనే మీకు పంపిస్తాను. 7 నుంచి 10 విధాలు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో పిల్లలు పుడితే 90% నన్నే కాంటాక్ట్ అవుతారండి. బాంబేకో ఢిల్లీలో ఎవరిని కాంటాక్ట్ అవ్వరు. హైదరాబాద్లో ఉన్న కిరణ్ నెహ్రూనే, ద బెస్ట్ ఇచ్చేది కిరణ్ నెహ్రూనే. ఎందుకంటే నాన్నగారి దగ్గర నేను అంత బాగా నేర్చుకున్నాను. మంది 40 ఇయర్స్ ఇన్ ఆఫీసు, 40 లక్షల పైన క్లయింట్స్. మంచి లైఫ్ కావాలి అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లకి మీ డీటెయిల్స్ పెట్టండి. వాయిస్ కోసం వెయిట్ చేయండి, వెంటనే అడగద్దండి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.